వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. యుద్ధం వెనుక కనిపించని నిజాలు, బయట ప్రపంచానికి వెంటనే అర్థం కాని కారణాలు చాలా ఉంటాయి. ఓ స్టోరీ చెప్పుకుందాం. ఇరాన్కి వ్యతిరేకంగా పనిచేసినంత కాలం ఒకప్పటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుసేన్కి అన్ని రకాల ఆయుధాలను అందించి 10 ఏళ్ల పాటు యుద్ధం చేయించింది అమెరికా. అదే సద్దాం హుసేన్ ఎప్పుడైతే అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలు పెట్టారో విలన్ అయ్యారు. ఇరాక్లో మారణాయుధాలు ఉన్నాయంటూ భద్రతా మండలిలో తీర్మానం చేయించి 2 ఏళ్ల పాటు ఇరాక్పై యుద్ధం చేసి సద్దాం హుసేన్ను ఉరితీశారు. బట్ సద్దాం హుసేన్ను ఉరితీసిన కారణం వేరు. తన వ్యతిరేకులైన 148 మందిని సద్దాం హుసేన్ చంపారంటూ 1982లో జరిగిన ఒక ఘటనను చూపించి 2006 నవంబర్లో మరణశిక్ష వేశారు. ఒక్క సద్దాం హుసేన్ను గద్దెదించడానికి జరిగిన ఆ యుద్ధంలో 1,09,000 మంది అమాయకులు చనిపోయారని వికీలీక్స్ బయటపెట్టింది. ఇంతటి మారణ హోమానికి కారణం ఇరాక్లో మారణాయుధాలు, జీవ రసాయన ఆయుధాలు ఉన్నాయని కాదు. అదే నిజమైతే ఆ ఆయుధాలు దొరకాలి కదా, కానీ దొరకలేదు. వాస్తవం ఏంటంటే అక్కడి ఆయిల్ అండ్ గ్యాస్ నిక్షేపాలను స్వాధీనం చేసుకోవడం కోసం అనేది విశ్లేషకుల మాట. సో భూమి మీద జరిగిన ప్రతి యుద్ధం వెనుక కారణం భూమి. ఆ భూమిలో ఉండే సహజ వనరులు, ఖనిజ నిక్షేపాలు. రష్యా యుక్రెయిన్ వారైనా, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధమైనా అంతా భూమి కోసమే. సో ప్రపంచంలో జరిగిన ఇలాంటి యుద్ధాలపై మరిన్ని డీటెయిల్స్ చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. పాకిస్తాన్, చైనా ఈ 2 దేశాలకు సరిహద్దు ప్రాంతం కశ్మీర్. సైనిక పరంగా, భౌగోళికంగా అత్యంత వ్యూహాత్మక ప్రాంతం. అంతేనా, సింధు, చీనాబ్, జీలం, రావి, సట్లెజ్, బియాస్ ఈ 6 నదులు కూడా కశ్మీర్లోనే ప్రవహిస్తాయి. ఇక ఖనిజ సంపద అపారం. 500కు పైనే మినరల్ బ్లాక్స్ ఉన్నాయి. మన దేశంలో బోరాక్స్, నీలమణి అని పిలిచే సఫైడ్ దొరికే ఏకైక ప్రాంతం కశ్మీర్. రీసెంట్గా బ్యాటరీల తయారీకి ఉపయోగించే లిథియం కొండల కొద్దీ ఉందని బయటపడింది. ఇన్ని సహజ వనరులు, ఇంతటి ఖనిజ సంపద ఉండటం కూడా కశ్మీర్పై పట్టుకు ఓ కారణం. ఈ ప్రాంతం పాక్ వశమైతే అందులోని సంపదను వాడుకోవాలనేది చైనా కుట్ర. సో భారత్ పాక్ మధ్య 4 యుద్ధాలు జరిగాయంటే ఒకే ఒక్క కారణం కశ్మీర్ భూభాగం. భూమి బంగారం. అది ఒక్క అంగుళమైన రాష్ట్రమంత సైజులో ఉన్నా సరే భూమి విలువైనది. జరుగుతున్న యుద్ధాలన్నీ ఆ భూభాగం కోసమే. కశ్మీర్ మొత్తం భారతదేనంటూ అప్పటి రాజు స్వయంగా రాసిచ్చినా సరే పాక్ ఆ భూభాగం తమకే కావాలంటూ కయ్యానికి కాలు దువ్వింది. స్వాతంత్రం వచ్చిన ఏడాదిలోనే 1947లో మొదటిసారి భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగింది. అదే మొదటి కశ్మీర్ యుద్ధం. కానీ కశ్మీర్ రాజు భారత్ను సంప్రదించడం, కాగితాలపై సంతకాలు చేయడం, సంపూర్ణ కశ్మీర్ని భారత్కు అప్పగించేసరికి చాలా సమయం గడిచిపోయింది. అప్పటికే 3వ వంతు భాగాన్ని తన కంట్రోల్లోకి తీసుకుంది పాకిస్తాన్. అదే పీఓకే. మొదటి కశ్మీర్ యుద్ధంలో భారత్దే విజయమైన కశ్మీర్ వివాదం మాత్రం పరిష్కారం కాలేదు. దాని ఫలితమే 1965లో మరొకసారి యుద్ధం. కశ్మీర్లో తిరుగుబాటును రెచ్చగొట్టి గిరిజన దళాల్ని కశ్మీర్లోకి పంపించారు. ఆ యుద్ధంలో భారత్దే పైచేయి. 1971లో పాకిస్తాన్తో యుద్ధం జరిగినా అది కశ్మీర్ గురించి కాదు, బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగింది. కానీ 1999లో జరిగిన కార్గిల్ యుద్ధం మాత్రం కశ్మీర్ని ఆక్రమించుకునేందుకు పాకిస్తాన్ చేసిన కుటిల ప్రయత్నమే. 2019లో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్, మొన్నటి ఆపరేషన్ సింధూర్ ఇవన్నీ జరిగింది కశ్మీర్ భూభాగం కోసమే. సో భూమి కోసం జరిగిన యుద్ధాల గురించి చెప్పాల్సి వస్తే మొదటిగా చెప్పాల్సింది భారత్ పాక్ మధ్య యుద్ధాల గురించే. ఇప్పటికీ ఎటూ తేలని యుద్ధం రష్యా యుక్రెయిన్ వార్. నేటో జోక్యం అంటూ యుక్రెయిన్ పై రష్యా మిలిటరీ యాక్షన్ కు దిగింది. కానీ అసలు కారణం యుక్రెయిన్ భూభాగాన్ని హస్తగతం చేసుకోవడం కోసమే. యుక్రెయిన్ భూభాగంలో దాదాపు $15 ట్రిలియన్ విలువైన ఖనిజ సంపద ఉంది. ప్రపంచం మొత్తం మీద ఉండే ఖనిజాల్లో 5% ఒక్క యుక్రెయిన్లోనే ఉంది. యూరోప్లో అత్యంత ఎక్కువ ఖనిజ నిక్షేపాలు ఉన్న దేశాల్లో యుక్రెయిన్ అతి ముఖ్యమైనది. అందుకేగా యుద్ధం ఆపయిస్తా, కానీ యుక్రెయిన్లోని ఖనిజ సంపద ఇచ్చేస్తావా అంటూ జెలెన్స్కీ దగ్గర ట్రంప్ బేరం పెట్టింది. అమెరికాకు కావాల్సిన 50 కీలక ఖనిజాల్లో 23 యుక్రెయిన్లోనే ఉన్నాయి. ప్రపంచం మొత్తం మీద ఉండే గ్రానైట్లో 20% యుక్రెయిన్లోనే ఉంది. దాదాపు 19 మిలియన్ టన్నుల గ్రాఫైట్ నిల్వలు కూడా అక్కడే ఉన్నాయి. యూరప్ మొత్తంలో అతిపెద్ద లిథియం నిల్వలు ఉన్న దేశం యుక్రెయిన్ మాత్రమే. ఇక ఏరోస్పేస్ లో గానీ, సైనిక అవసరాలకు గానీ, వైద్య రంగంలో గానీ అత్యంత కీలకమైన లోహం టైటానియం. ఇది కూడా యుక్రెయిన్లోనే అధికంగా ఉంది. టైటానియం ఉత్పత్తిలో 11వ స్థానంలో ఉంది యుక్రెయిన్. ఇక యురేనియం అయితే యూరప్ లో మరెక్కడా దొరికినంత నిల్వలు ఒక్క యుక్రెయిన్లోనే ఉన్నాయి.
ప్రపంచం మొత్తం మీద మాంగనీస్ ఉత్పత్తుల్లో యుక్రెయిన్ది 8వ స్థానం. గ్రీన్ ఎనర్జీకి, డిఫెన్స్ రంగానికి, ఏరోస్పేస్ విభాగానికి, లౌడ్ స్పీకర్లు, కంప్యూటర్ హార్డ్ డ్రైవ్ వంటి హైటెక్ ఉత్పత్తుల తయారీకి గాని కావాల్సినన్ని ఖనిజ నిక్షేపాలు అక్కడే ఉన్నాయి. ఇవే కాదు, స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్, వైద్య పరికరాల తయారీకి కావాల్సిన అత్యంత అరుదైన ఖనిజాలు కూడా యుక్రెయిన్లోనే ఉన్నాయి. వీటిలో సీరియం, ప్రెసిడోనియం, నియోడైమియం, ప్రొమేథియం, గాడోలినియం, టర్బియం, డిస్ప్రోసియం, హోల్మియం, స్కాండియం, వైట్రియం, లేథనం, ఎర్బియం, థోలియం, లుటేయం, సమారియం, యూరోపియం. ఇవన్నీ అరుదైన ఖనిజాలు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని చోట్ల మాత్రమే ఈ ఖనిజాలున్నాయి. మరీ ముఖ్యంగా యుక్రెయిన్ భూగర్భంలో ఇవన్నీ దొరుకుతాయి. అందుకేగా యుక్రెయిన్ పై అటు రష్యా గాని ఇటు అమెరికాకు గాని అంత ఇంట్రెస్ట్. సో యుద్ధానికి పైకి చెప్పే కారణాలు ఒకలా వినిపిస్తాయి, కానీ వాటి వెనుక ఉన్న అర్థాలు మాత్రం మరోలా ఉంటాయి. పాక్ ఆర్మీకి చెందిన 240 మంది సైనికులను కాల్చి చంపేశారు. ఈ వార్త ఇప్పటిది కాదనుకోండి, చేసింది మాత్రం బలూచ్ లిబరేషన్ ఆర్మీ. నిజానికి బలూచ్ ఆర్మీని తుదముట్టించాలనే లక్ష్యంతోనే పాక్ ఐఎస్ఐతో పాటు యాంటీ టెర్రర్ సైనికులని బలూచిస్తాన్కి పంపించింది. వారికి తోడుగా పాక్ ఆర్మీ తన సైనికులను కూడా పంపించింది. బట్ అక్కడ సీన్ రివర్స్ అయింది. మొదట 100 మంది పాక్ సైనికులను బందీలుగా పట్టుకున్నామని బలూచ్ ఆర్మీ నుంచి స్టేట్మెంట్. ఆ వెంటనే మొత్తం 240 మంది సైనికులను కాల్చి చంపేశామని మరో స్టేట్మెంట్. వాళ్ళని చంపడానికి ముందు బలూచ్ ఫైటర్స్ పాక్ సైనికులని ఇంట్రాగేట్ చేస్తూ వీడియోస్ తీశారు. అవి చూసి పాక్ షాక్ అయింది. పాకిస్తాన్లో పాక్ సైనికులు, అధికారులను కూడా రక్షించుకోలేని స్థితిలోకి వెళ్లిపోయింది పాక్ ఐఎస్ఐ. ఇంతకీ ఈ స్టోరీ దేనికి చెప్పాల్సి వచ్చిందంటే, బలూచిస్తాన్ తన స్వాతంత్రం కోసం పోరాడుతోంది. తమ భూభాగంపై పాక్ పెత్తనం ఏంటని ప్రశ్నిస్తుంది కూడా. నిజానికి చైనా కూడా బలూచిస్తాన్ భూగర్భంపై కన్నేసింది. సో బలూచ్ పోరాటం, చేస్తున్న యుద్ధం సైతం భూమి కోసమే. బలూచిస్తాన్ పై పాకిస్తాన్ కు ఎంత ఆశ ఉందో తెలియదు, కానీ చైనాకి మాత్రం ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టకూడదన్న పంతముంది. బలవంతంగానైనా ఆక్రమించాలనే తపన చైనాది. ఎందుకంటే బలూచిస్తాన్ అనే ప్రాంతం పాకిస్తాన్ విస్తీర్ణంలో దాదాపు 45% ఉంటుంది. కానీ పాకిస్తాన్ జనాభాతో పోల్చుకుంటే మాత్రం కేవలం 6% జనాభానే ఉంటుంది. ఒక రకంగా బలూచిస్తాన్ అభివృద్ధి చెందడానికి ఇదొక మంచి అవకాశం. అభివృద్ధికి అవకాశం అని ఎందుకంటున్నామంటే, బలూచిస్తాన్ ప్రాంతంలో అపారమైన ఖనిజ సంపద ఉంది. చమురు, గ్యాస్ నిక్షేపాలున్నాయి. వాటిని ఎక్స్పోర్ట్ చేయడానికి సువిశాల సముద్ర తీరం ఉంది. ఏ దేశానికైనా సరే తీర ప్రాంతం ఉంటే అభివృద్ధిలో దూసుకుపోతుంది. సో ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించడానికి కావాల్సిన అన్ని వనరులు, ఆస్తులు, అర్హతలు ఉన్నాయి బలూచిస్తాన్కి. కానీ ప్రస్తుతం అది ఎలా ఉందంటే, ఎలాంటి అభివృద్ధి లేకుండా అలా పడుంది. నిజానికి భారత్ పాక్ విడిపోకముందు బలూచిస్తాన్ ఒక స్వతంత్ర రాజ్యంగా ఉంది. కానీ బ్రిటిష్ వాళ్ళు మాత్రం 1948లో పాకిస్తాన్లో చేరమని బలూచ్ ప్రజల్ని బలవంతంగా ఒప్పించారు. అప్పటి నుంచి బలూచిస్తాన్ ప్రజలు తమ ప్రాంత స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారు. ఇన్ని సహజ వనరులు ఉండి తామెందుకు పాకిస్తాన్తో కలిసి ఉండాలి అనేది వాళ్ళ ప్రశ్న. కానీ పాకిస్తాన్ బలూచిస్తాన్ని వదులుకోదు. అలాగని బలూచ్ ప్రజలపై పాక్ పాలకులకి ప్రేమే లేదు. ఇప్పటి వరకు 40,000 మంది బలూచిస్తాన్ పౌరుల్ని చంపింది పాకిస్తాన్ సైన్యం. ఇక బలూచ్ మహిళల మీద అత్యాచారం చేసి చంపిన వాటికి లెక్కే లేదు. చిన్న పిల్లల్ని కన్న తల్లుల ముందే అతి క్రూరంగా కాల్చి చంపేశారు. ఇదంతా దేనికంటే, బలూచిస్తాన్లో అపారమైన ఖనిజ సంపద ఉంది కాబట్టి, అది చేజారకూడదు కాబట్టి. బలూచిస్తాన్పై తమ పట్టుని కాపాడుకోవడానికి పాకిస్తాన్ ఎంతకైనా తెగిస్తున్నది ఆ సహజ సంపద కోసమే. ఇక బలూచ్ పై చైనా ఆశ ఎందుకో చూద్దాం. పాకిస్తాన్కి అప్పులిచ్చి దాన్ని అప్పుల ఊబిలో పడేసి బలూచిస్తాన్లోని ఖనిజాలు, ఇతర సహజ వనరులపై హక్కులని చైనా బలవంతంగా లాక్కుంది. అందులో భాగంగా నిర్మిస్తున్నదే గ్వాదర్ పోర్ట్. ఈ గ్వాదర్ పోర్ట్ పాకిస్తాన్ది అని చెప్పుకోవడం కంటే బలూచిస్తాన్ది అని చెప్పడమే సబబు. బలూచ్ ప్రజలు ఎంత వ్యతిరేకిస్తున్నా సరే గ్వాదర్ వద్ద ఒక పెద్ద ఓడరేవు నిర్మించింది చైనా. ఎందుకంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా చైనా నుంచి ఈ గ్వాదర్ పోర్ట్ వరకు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ నిర్మిస్తోంది డ్రాగన్ కంట్రీ. పనిలో పనిగా ఈ బలూచ్ ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపదని కారిడార్ మీదుగా దోచుకుపోవాలి అనేది చైనా ప్లాన్. అందుకే చైనా అంటే బలూచ్ ప్రజలకి మంట. చైనీస్ ఉన్న ప్రాంతాలపై నిత్యం దాడులు చేస్తూ డ్రాగన్ ని భయపెడుతూ ఉంటుంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. అందుకే బలూచ్ ఆర్మీపై భయంతోనే చైనా తను నిర్మిస్తున్న గ్వాదర్ పోర్టుకి చైనా నుంచి తీసుకొచ్చిన సైనికులతో కాపలా కాయిస్తోంది. బట్ బలూచ్ ఆర్మీ చైనా సైనికులపై గెరిల్లా తరహా దాడులు చేస్తూ ఉంటుంది. వాటిని ఎదుర్కోవడం పాకిస్తాన్ ఆర్మీకే సాధ్యం కాదు. అలాంటిది
అనుభవం లేని చైనాకి సాధ్యమవుతుందా? పైగా బలూచిస్తాన్లోనూ పాక్ వ్యతిరేకంగా తాలిబాన్ గ్రూపులు ఫైట్ చేస్తున్నాయి. సో తాలిబాన్లను మచ్చిక చేసుకోవడానికి, బలూచ్ ఆర్మీ ముప్పును తొలగించుకోవడానికి మొన్నీ మధ్యే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వంతో ఒక డీల్ కుదుర్చుకుంది చైనా. ఓవరాల్ గా చెప్పొచ్చేదేంటంటే, బలూచిస్తాన్లో రక్తం చిందుతుందంటే కారణం అక్కడున్న సహజ సంపదే. ఆ భూభాగంపై పాక్, చైనా కన్నేయడమే అక్కడి అంతర్యుద్ధానికి కారణం. కోకో దీవులని ప్రస్తుతం బర్మా ఆధీనంలో ఉన్నాయి. వాస్తవం ఏంటంటే, మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా కోకో దీవులు భారత ఆధీనంలోనే ఉన్నాయి. బట్ వాటిని బర్మాకి కానుకగా ఇచ్చేశారు నెహ్రూ. ఇప్పుడు అవి ఎవరి ఆధీనంలో ఉన్నాయో తెలుసా? చైనాతో యుద్ధం వస్తే కోకో ఐలాండ్స్ నుంచి భారత చర్యలను చైనా పసిగట్టవచ్చు. అందుకే బర్మాకి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది భారత్. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, వ్యూహాత్మకంగా కీలకమైన కోకో దీవులను వాడుకోవడం బర్మాకు చేతనవటం లేదు. కనీసం బర్మాలో జరుగుతున్న అంతర్యుద్ధాన్ని కూడా ఆపలేకపోతోంది. బర్మా భూభాగంపై పట్టు కోసం అక్కడ పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఇప్పుడు బర్మాతో పాటు చరిత్రలో జరిగిన మరికొన్ని యుద్ధాలు కూడా చూద్దాం. 5 ఏళ్లుగా అంతర్యుద్ధంతో నలిగిపోతోంది మయన్మార్ సైనిక బలగాలు తిరుగుబాటు చేసినప్పటి నుంచి ఆ దేశంలో జనజీవితం మారిపోయింది. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుల్ని, జుంటా వ్యతిరేకుల్ని అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. గ్రామాల్ని తగలబెట్టడం, యుద్ధ విమానాలతో బాంబు దాడులు, మరణశిక్షల కారణంగా 33 లక్షల మంది సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకున్నారు. మయన్మార్లో సైనిక జుంటా, అక్కడి మిలీషియా మధ్య 2021 నుంచి అంతర్గత యుద్ధం జరుగుతోంది. మరీ ముఖ్యంగా అరుదైన ఖనిజాలపై పట్టు కోసం జరుగుతోంది యుద్ధం. 2021 నుంచి 2024 వరకు సైనిక జుంటా 2471 వైమానిక దాడులు చేసిన కారణంగా 1295 మంది పౌరులు చనిపోయారు. సో ఇక్కడున్న అంతర్గత కలహాల కారణంగా మయన్మార్ విచ్ఛిన్నమైన ఆశ్చర్యపోనక్కర్లేదు. సహజ వనరుల కోసం జరిగిన యుద్ధాల్లో గల్ఫ్ వార్ ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇరాక్ కు, కువైట్ కు మధ్య జరిగిన ఆ యుద్ధం కేవలం చమురు నిల్వల కోసమే జరిగింది. ఇక ఇరాక్ వార్ 1980 నుంచి 1988 వరకు ఈ 2 దేశాల మధ్య తీవ్ర స్థాయిలో వార్ జరిగింది. కేవలం చమురు నిక్షేపాలపై పట్టు సాధించడం కోసం జరిగిన యుద్ధం ఇది. ఈ వార్లో 5 లక్షల మంది చనిపోయారు. ఇక ఇరాక్ యుద్ధం మొదట్లో చెప్పుకున్నట్లుగా ఇరాక్లో జీవ, రసాయన ఆయుధాలు ఉన్నట్లుగా ప్రచారం చేసిన అమెరికా ఆ దేశంపై యుద్ధాన్ని ప్రకటించింది. బట్ కేవలం చమురు నిల్వల కోసమే ఇరాక్లో అమెరికా వేలు పెట్టింది అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. ఇక బొలీవియా, పరాగ్వే దేశాల మధ్య జరిగిన యుద్ధాన్ని చాకో వార్ అంటారు. చాకో అనే ప్రాంతంలో ఉన్న చమురు నిల్వల కోసం 2 దేశాలు యుద్ధాలు చేసుకున్నాయి. దీని ఫలితంగా వేలాది మంది మరణించారు. ఇక బంగారం, వజ్రాలు, కోబాల్ట్ వంటి సంపద కోసం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోపై ఆఫ్రికాతో పాటు ఇతర సంపన్న దేశాలు చాలా ఏళ్ల పాటు దండయాత్రలు చేశాయి. ఆ యుద్ధాల్లో దాదాపు 50 లక్షల మంది చనిపోయారు. సూడాన్, దక్షిణ సూడాన్ మధ్య 2011లో మొదలైన యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోంది. చమురు, నీటి కోసం ఈ 2 దేశాలు పొట్లాడుకుంటున్నాయి. 2018 ఏప్రిల్ నాటికి ఈ యుద్ధంలో దాదాపు 4 లక్షల మంది మరణించారని ఒక అంచనా. 40 లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. ప్రపంచంలో యుద్ధాలు ఎప్పుడు మొదలయ్యాయో, ఎంత నష్టం జరిగిందో ఇప్పటి వరకు సరైన లెక్కలు లేవు. కానీ 1900 నుంచి ఇప్పటి వరకు జరిగిన వివిధ రకాల యుద్ధాల్లో దాదాపు 18 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా ఒక అంచనా. ఈ యుద్ధాలన్నీ జరిగింది భూమి గురించే, పర్టిక్యులర్ గా ఆ భూభాగాల్లో ఉన్న రిసోర్సెస్ గురించే. ఫైనల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే, ఏ యుద్ధమైనా భూమి కోసమే. యుద్ధం పేరుతో చిందించిన రక్తమంతా సహజ వనరుల కోసమే. బర్మా యుద్ధం నుంచి బలూచిస్తాన్ పోరు వరకు భూగర్భంలోని ఖనిజ నిక్షేపాలు, భూమిపై గలగల పారే జలవనరులు సంపద కోసమే జరిగాయి. సో ఆత్మగౌరవం కోసమనో, ఆయుధాలు ఉన్నాయని చెప్తే ఇది అబద్ధమే అవుతోంది. ఇది వాల్టి బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి TV9.